కనకదారకు స్వాగతం. వారాహి నవరాత్రిలో 5వ రోజుకి వచ్చేసాము. రోజు మనం చక్కగా కూర్చొని మాట్లాడుతున్నాం. అంటే మీరు కామెంట్ చేస్తున్నారు, అది చదివి నేను మీతో మాట్లాడినట్టుగానే ఫీల్ అయ్యి చక్కగా మాట్లాడుకుంటున్నాం. చాలా బాగుంది. ఈ రోజు కూడా వీడియో రిలీజ్ అయిన ఒక 1.5-2 hours లో ఆల్మోస్ట్ 100 కామెంట్స్ వచ్చాయండి. ఫస్ట్ కామెంట్ నేను చదవబోతుంది లావణ్యది. హాయ్ లావణ్య. హలో స్వప్నక్క, నా పేరు లావణ్య. వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతాను. మీరు కనకదార పారాయణం గురించి చెప్పినప్పటి నుంచి నేను కూడా ప్రతిరోజు చదువుతున్నాను. నండూరి వీడియోస్ ఎప్పుడూ ఫాలో అవుతానక్క. వారాహి దేవి పూజ చేసుకుంటున్నాం అక్క. మీరు చెప్పే ప్రతి విషయం ఆచరిస్తున్నానక్క అని చెప్పేసి మనకి లావణ్య మెసేజ్ చేశారు. అసలు నాకు పేరుకి నాతో పాటు పుట్టింది 3 చెల్లెళ్ళు, కానీ ఎంతమంది చెల్లెళ్ళు ఉన్నారో, ఎంతమంది అక్కలు ఉన్నారో, అసలు ఒక పెద్ద ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. చాలా బాగుందండి లావణ్య. ఇలాగే చక్కగా చదువుకోరా. అండ్ ఇంకో థింగ్ చెప్తాను. ఇప్పుడు వారాహి నవరాత్రి మనం ఈ 9 రోజులు చేస్తాం కదా. సో గుప్త నవరాత్రులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ రోజు అయితే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుండి కనకదార పారాయణం మేము చేస్తామన్నమాట. అంటే నేను మా హస్బెండ్ చేస్తామండి. మొత్తం కంప్లీట్ గా 21 days. ఫస్ట్ మార్నింగ్ 3 times కంటిన్యూగా చదువుకుంటాం నిత్య పూజలో. అండ్ నైట్ టైం కూడా మళ్ళీ కనకదార పారాయణం 3 సార్లు చదువుకుంటాం. అసలు ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయంటే, ముఖ్యంగా ఫైనాన్షియల్ గా ఒక ఫుల్ టూ మచ్ గ్రోత్ ఉంటుంది. చాలా బాగుంటుంది. కాకపోతే నమ్మకంతో చదువుకోవాలన్నమాట. ఈసారి మనకి వారాహి నవరాత్రులు ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి శ్రావణ మాసం ఏ రోజు అయితే స్టార్ట్ అవుతుందో 25th కి అమావాస్య అనుకుంటే, 26th నుండో 24th నుండో కరెక్ట్ డేట్ తెలియదు, బట్ నేను అనౌన్స్ చేస్తాను. నాతో పాటు పారాయణం చేయాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్ ఇస్తాను. 21 days చదువుకుందాం. ఇన్ కేస్ మధ్యలో మనకి పీరియడ్స్ వస్తే 5 days ఆపేసి కంటిన్యూ చేయొచ్చు అనమాట. అంటే మొత్తం 30 days లో 21 days మనం పారాయణం చేసుకోవాలి శ్రావణ మాసంలో. నెక్స్ట్ మనకి సూర్య రాశారు. హాయ్ అక్క, మాకు ఒక పర్సన్ అమౌంట్ ఇవ్వాలి 4 months నుండి. తను నిన్న ఎస్టర్డే పూజ చేస్తున్నప్పుడు మాకు కాల్ చేసి డబ్బులు ఇచ్చాడక్క. చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పేసి సూర్య అన్నారు. అంటే 4 months నుండి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంట, ఇవ్వట్లేదు. వారాహి నవరాత్రులు చేసుకుంటుంటేనే మధ్యలో డబ్బులు వేసారంట. చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా అట్లా చాలా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారా, ఎప్పుడు ఇస్తారో ఏమో. ఒక్కొక్కరి లైఫ్ లో ఒక్కొక్క మిరాకిల్ జరుగుతూ ఉంటుంది. సో ఇది జరగాలి, అందరికి ఇలాగే ఉండాలని ఏం లేదు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సూర్య. రావాల్సిన డబ్బులు వచ్చేసాయి కదా. మన డబ్బులు మనం న్యాయంగా సంపాదించిన గడ్డి డబ్బులు ఎక్కడికి పోవో వచ్చేస్తాయి. అన్ని చూసుకోవడానికి మన అమ్మ ఉన్నారు కదా. నెక్స్ట్ మనకి ప్రత్యూష రాశారు. హాయ్ స్వప్న గారు, లాస్ట్ ఇయర్ వారాహి అమ్మ పూజ స్టార్ట్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఉద్వాసన చేసిన 1 week దాకా ఎటు చూసినా అమ్మ రూపమే కనిపించింది. నెక్స్ట్ మనకి కామెంట్ చేసింది చేశారు. ప్రత్యూష అనుకుంటా పేరు. లాస్ట్ ఇయర్ నుండి అమ్మవారు పూజ చేస్తున్నారంటండి మన ఛానల్ చూసి. తర్వాత తనకి 2 kids ఉన్నారంట. చిన్న పాప 1.5 year పాప ఉందంట. మామూలుగా అయితే ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండదు, కానీ అమ్మవారు పూజ చేస్తున్నంతసేపు సైలెంట్ గా వచ్చి పక్కన కూర్చుంటుంది, మంచి పూజలో కూర్చుంటుంది అని చెప్పింది. చాలా హ్యాపీగా ఉందండి ప్రత్యూష గారు. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ పూజ అయిపోయిన తర్వాత 1 week వరకు ఎక్కడ చూసినా అమ్మ రూపమే కనిపించదంట. అంటే మీరు అమ్మ పూజలో అంత నీలమైపోయారు, అమ్మ మీద అంత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి అమ్మ కనిపించింది. మంచి విషయమే కదండి. అండ్ ఛానల్ ని ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మనకి హరిత కామెంట్ చేశారు. స్వప్న గారు చాలా చక్కగా మెసేజ్ చదువుతున్నారు, శ్రీమాత్రే నమః అన్నారు. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, హాయ్ స్వప్న గారు, అన్ని ఇన్ఫర్మేషన్ మీరే ముందే చెప్పేస్తున్నారు, సో అడగడానికి ఏం లేదు. అబ్బా, మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మనకి దుర్గా భవాని రెడ్డి రాశారు. హాయ్ అక్క, మీరు చెప్పింది విని నేను ఈ ఇయర్ పూజ స్టార్ట్ చేశానక్క. అంతా మంచిగా అవ్వాలి అని కోరుకుంటున్నాను. మీకు కూడా నేను ప్రతిరోజు మీ వీడియోస్ చూస్తున్నానక్క, థ్యాంక్ యూ అని చెప్పేసి రాశారు. అవును దుర్గా, మా దగ్గర కూడా మంచిగా జరుగుతున్నాయి. ఇలాగే ఇంకా మిగిలిన 5 days కూడా జరుపుకుందాం అమ్మ పూజ. అండ్ నెక్స్ట్ మనకి ప్రజ్వల్ రాశారు. నిన్న మనకి కామెంట్ వచ్చిందండి, వాళ్ళ అత్తగారు అందరం కలిసి ఉందాము, ఒకే ఇంట్లో ఉందామని చెప్పారు కదా. వాళ్ళే మళ్ళీ మనకి కామెంట్ చేశారు. ఏంటంటే, మార్నింగ్ లెగడమే ఏడుస్తూ లెగిస్తారంట. ఎందుకు అంటే, అమ్మ కలలో కనిపించి ఈ రోజు నీకు పీరియడ్స్ వచ్చేస్తాయి, ఇంకా నువ్వు పూజ చేయలేవు, అలాగే నువ్వు పరమన్నం నాకు వండి పెడతాను కదా, నేనే నీకు పరమన్నం వండి పెడతానని అమ్మ కలలో ప్రజ్వల్ కి అన్నం వండి పెట్టారంట. కానీ నిజంగానే పాపం పూజ చేసుకున్న తర్వాత ఈ రోజు పీరియడ్స్ వచ్చాయక్క, నాకు ఏడుపు వస్తుందక్క, అమ్మ దేవుని 9 రోజులు పూజ చేసుకుందాం అనుకున్నాను, మధ్యలోనే పీరియడ్స్ వచ్చాయి, అమ్మ కనిపించినందుకు సంతోషించాలా, పీరియడ్స్ వచ్చినందుకు ఏడవాలా అని చెప్పేసి మనకి రాశారు.
పీరియడ్స్ వచ్చినందుకు బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మన బాడీలో ఉన్న సర్కిల్, ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది కాబట్టి ఈ మంత్ వచ్చేసింది, సో దాని గురించి ఫీల్ అవ్వద్దు. థింగ్ ఏంటి అంటే అమ్మ కనిపించినందుకు చాలా అదృష్టవంతురాలు మీరు, హ్యాపీగా ఫీల్ అవ్వండి. 9 days ఏంటి, నెక్స్ట్ ఇయర్ వరకు అమ్మ కనిపించిన దాన్ని గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుంటామేమో, పెద్ద ఇంట్లో చేసుకుంటారేమో, అత్తయ్య అందరూ కలిసి సొంత ఇంట్లో, పెద్ద ఇంట్లో ఎంతో హ్యాపీగా చేసుకుంటారేమో, ఎవరికి తెలుసు. ఒకవేళ అలా జరుపుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతా బాగా జరుగుతుంది, అందరం బాగుంటాం, అందులో మనం ఖచ్చితంగా ఉంటాం. నెక్స్ట్, హాయ్ స్వప్న గారు, నేను ఖమ్మం నుండి మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం వారాహి మాత పూజ చేసుకుంటున్నాను. రోజు కంటిన్యూస్ గా కంద దీపం పెడుతున్నాను. ఈ రోజు 5వ రోజు స్వప్న గారు. అవునండి, నేను కూడా రోజు కంద దీపం పెడుతున్నాను, బాగుంటుంది, ఇలాగే చేసుకోండి. అక్క, నేను ఫస్ట్ టైం అమ్మ పూజ చేస్తున్నాను. చిరంజీవి శివ మనకి రాశారు. అక్క, నేను అమ్మ పూజ ఫస్ట్ టైం చేస్తున్నాను. అమ్మ ఫ్లవర్స్ అడిగితే ఇచ్చింది అక్క, చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పేసి మనకు అన్నారు. అంటే మనం ఎప్పుడైనా పూజ బాగా చేసినప్పుడు అమ్మకి హ్యాపీ అయినప్పుడు ఫ్లవర్ కింద పడేస్తారు, అంటే నాకు నచ్చింది, లేదా మనం ఏదైనా అనుకుంటున్నప్పుడు ఫ్లవర్ కింద పడితే అది అవుతుంది అని చెప్పేసి అమ్మ సంకేతం అనమాట. ఏదైనా సరే అండి, నమ్మితే నమ్మినట్టు, నమ్మకపోతే నమ్మనట్టు, అంతే. నమ్మకంగా చేస్తే మనం అనుకున్న పనులు అవుతాయి, కాకపోతే న్యాయబద్ధంగా ఉండాలి. మనం అనుకునే కోరికలైనా సరే, ఏదైనా సరే, అమ్మని మటుకి వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళకి బాగుండొద్దు, వాళ్ళు చెడిపోవాలి అని మట్టి అనుకోకుండా అందరూ బాగుండాలి. ఇన్ కేస్ మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే, నాకు ఇలా బాధ అయ్యింది, నేను ఇలా వాళ్ళతో బాధపడ్డాను, నువ్వే చూసుకో అమ్మ అని చెప్తే సరిపోతుంది, కానీ వాళ్ళు చెడిపోవాలి అని మట్టుకి ఎప్పుడు అనుకోవద్దండి. నెక్స్ట్, విజయవాడ దగ్గర మొగలరాజపురం అని చెప్పేసి ఉంటుందంటండి, టెంపుల్ చాలా బాగుంటుంది అని చెప్పేసి మనకి నర్మదా గారు కామెంట్ పెట్టారు. తప్పకుండా వస్తానండి. అండ్ 9 రోజులు వాళ్ళు కూడా పూజ చేసుకుంటున్నారంట, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి శారదా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, నిన్న నా మెసేజ్ చదివినందుకు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి మీ మెసేజ్ చదివినందుకు. ఇలాగే కామెంట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్, చాలా బాగా చెప్తున్నారు స్వప్న గారు. అండ్ నెక్స్ట్, సుమా దీప్తి మనకి రాశారు. హాయ్ అక్క, మీరు పూజ బాగా చేస్తున్నారు. నేను కూడా ఈ ఇయర్ పూజ చేస్తున్నాను. మా పిల్లలకి 2 days నుండి హెల్త్ బాగాలేదు. మళ్ళీ దేవతకి మొక్కుకున్నాను. మార్నింగ్ నుండి యాక్టివ్గా అయిపోయారంట. చూసారా, మంచి మిరాకిల్ కదా. అండ్ నెక్స్ట్, రోహిణి రాశారు. హాయ్ స్వప్న గారు, కంద దీపం 9 days చివరి వరకు ఫస్ట్ డే పెట్టాలి అన్నారు. మా పంతులు గారిని అడిగితే చెప్పారు, మధ్యలో కంద దీపం పెట్టొద్దు అన్నారు. రోజు మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, చాలా బాగున్నాయి, మీరు కూడా బాగున్నారు, లుకింగ్ సో బ్యూటిఫుల్ అని చెప్పి రాశారు. అయితే కంద దీపం ఎవ్రీడే పెడతారో పెట్టరో నాకైతే తెలియదు అండి. అమ్మకి కంద దీపం పెడతారని తెలుసు. నాకు ఇష్టం కాబట్టి, అమ్మకి కంద దీపం ఇష్టం కాబట్టి ఎవ్రీడే నేను తెచ్చుకున్నాను, చిన్న చిన్న కందలు తెచ్చుకున్నాను. ఎవ్రీడే కంద దీపం పెడతాను. ఎలాగో నెయ్యి దీపం మనం పెట్టాలి అనుకున్నాం కదా, అదేదో కందలో పెడదామని నేను పెడుతున్నాను. సో మీకు నచ్చితే కంద దీపం పెడితే అమ్మవారికి ఇష్టం అని చాలా మంది వీడియోస్ లో చెప్పారు, అని గుళ్ళో కూడా చెప్పారు, ఇక్కడ సంకీర్తనక్క కూడా చెప్పింది కాబట్టి నేను పెట్టుకున్నాను. మీకు కుదిరితే పెట్టుకోండి, వీలైతే లేకపోయినా కూడా పర్వాలేదు. నిత్య పూజ వీడియో చేయండి. మేము పూజ చేసే వీడియో అయితే నేను పెట్టదలుచుకోలేదండి. నిత్య పూజ గురించి మీకు తెలియాలి అంటే చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి, దివ్యారెడ్డి గారు మనకి కామెంట్ చేశారు. స్వప్న, మీరు ఇలా మాకు సమాధానం చెప్తుంటే మీ ముందే కూర్చొని వింటున్నట్టు అనిపిస్తుందంట, చాలా హ్యాపీగా. నాకు కూడా మీతో మాట్లాడుతున్నట్టే ఉందండి. నెక్స్ట్, నిన్న మెసేజ్ చదివిన వాళ్ళే పెట్టారు. థ్యాంక్స్ అండి, రిప్లై ఇచ్చినందుకు, హ్యాపీగా ఉంది. నా పేరు లక్ష్మి. డైలీ నేను రెగ్యులర్ గా ప్రసాదాలు చేస్తున్నాను. దాంతో పాటు మీరు చెప్పే ప్రసాదం కూడా చేసి పెడుతున్నాను. అమ్మకు ప్రసాదాలు చేసి పెట్టడం నాకు చాలా ఇష్టం. పూజ చేసే టైంకి ఏదో ఒక రూపంలో షాడో లాగా అమ్మ మాకు కనిపిస్తుంది. అమ్మ దయ అందరికీ ఉండాలి. మీ వీడియోస్ కి ముందే ఈటీవీలో మీకోసం ప్రోగ్రామ్ లో చూసేవాళ్ళం అని చెప్పేసి మనకి కామెంట్ రాశారు. థ్యాంక్స్ అండి, అమ్మ దయ అందరి మీద నిజంగా ఉండాలి. అండ్ నెక్స్ట్, మౌనిక గారు, నిన్న ఎలుకల గురించి చెప్పాం కదా, ఆవిడే మనకి కామెంట్ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. నేను లాస్ట్ ఇయర్ మీ షార్ట్ చూసి పూజ స్టార్ట్ చేశాను, నాకు మంచి జరిగింది. అండ్ ఈ ఇయర్ భయమైంది. ర్యాట్స్ వల్ల మీరు ఇచ్చిన సలహా, మీరు చెప్పింది నాకు ఉపశమనం కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను హనుమకొండ వరంగల్ నుండి మెయిల్ రాస్తున్నారంట. చెప్పాను కదండి మౌనిక గారు, ఏం టెన్షన్ పడకండి, హ్యాపీగా రోజు పూజ చేసుకోండి. పిలకలు వస్తే మనం ఏం చేయలేం, వాటిని ఏమనకండి, వాటికి అవి ఉంటాయి. నెక్స్ట్, స్వప్నక్క, మీరంటే నాకు చాలా ఇష్టం, ఒకసారి రిప్లై ఇవ్వండి, చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. ప్రతిరోజు వెలిగించిన దీపం ఒక్క ఒత్తులు పూర్తిగా కాలిపోతున్నాయి, ఏమన్నా అవుతుందా? అలాగే దీపం కొండెక్కాక ప్రతిరోజు అమ్మకి పెట్టిన పూలు కింద పడుతున్నాయి, ఆ పూలు మనం తలలో పెట్టుకోవచ్చా? నిమ్మ దీపాలు ఇంట్లో పెట్టొచ్చా అక్క, చెప్పండి. ఇది మనకి అనిత రాశారు. అనిత గారు, మీరు పెట్టిన దీపంలో
అందులో మీరు వేసిన నెయ్యి అయినా నూనె అయినా అంతా అయిపోయిన తర్వాత ఒత్తుతో సహా కాలుతుంది అంటే అమ్మ మొత్తం స్వీకరించినట్టు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దాని గురించి మీరు టెన్షన్ పడద్దు. మొత్తం అంటే ఇప్పుడు నూనె అయిపోయిన తర్వాత దీపాలు కాలుతాయి కదండి, అంటే ఒత్తులు కాలిపోతాయి కదా, సో టెన్షన్ పడకండి. అండ్ నెక్స్ట్, రోజు పువ్వు పడుతుంది అంటే మీరు బాగా పూజ చేస్తున్నారు, అమ్మ అనుగ్రహం మీకు వచ్చినట్టే. హ్యాపీగా పువ్వు తీసి తల్లో పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటండి, నిమ్మకాయ దీపాలు ఇంట్లో పెట్టొచ్చా? ఇంట్లో పెట్టకూడదండి, ఓన్లీ గుళ్ళోనే పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి లావణ్య కామెంట్ రాశారు, అక్క నేను ఫస్ట్ టైం పూజ చేస్తున్న అక్క, నాకు అమ్మవారు కాళీ రూపంలో కనిపించారు. కాళీ అంటే నల్లగా పుర్రెలతో మనకి తెలుసు, కానీ మామూలు మనిషిలా కనిపించారు అంటే అమ్మవారు రకరకాలుగా కనిపిస్తారా అంటే నాకు కాళీమాత గురించి ఎలా తెలుసు అంటే సంకీర్తన అక్క చెప్తూ ఉంటారు కదా, కాళీ కుటుంబంలో అమ్మకి కోపం వచ్చినప్పుడే కోపంగా ఉగ్ర రూపంలో మనకు ఉంటారు, కానీ అమ్మ చాలా శాంతమూర్తి, కాళీమాత చాలా శాంతమూర్తి అని చెప్తూ ఉంటారు. లక్కీ పర్సన్ మీకు అమ్మ కనిపించారు. నైవేద్యం వేరే తమలపాకులో పెట్టాలా లేక బౌల్లో పెట్టొచ్చా అని చెప్పేసి మనల్ని అడిగారు అక్కిరెడ్డి. నేనైతే వెండి గిన్నెలో పెడతానండి, ఇంట్లో వెండి గిన్నెలు ఉన్నాయి కాబట్టి వెండి గిన్నెలో పెడుతున్నాను. లేదంటే స్టీల్ గిన్నెలో అయినా పెట్టండి, లేదా మట్టి పాత్రలో అయినా పెట్టండి. అండ్ తమలపాకు కుదిరితే తమలపాకులో అయినా పెట్టుకోండి, అది మీ ఇష్టం, మీ శక్తి కొద్ది పెట్టుకోండి. నవ్య మనకి కామెంట్ చేశారు, 5th ఇయర్ అంట వారాహి పూజ చేసుకుంటున్నారంట. మీరు నాకన్నా సీనియర్, మీరు నాకు చాలా విషయాలు చెప్పాలైతే. అండ్ నెక్స్ట్, హాయ్ అక్క, ఏమో ఫ్రమ్ చెన్నై అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రిప్లై అక్క. అదర్ వీడియోస్ లో రా పొటాటో పెట్టారు అక్క, అందుకే నేను అడిగాను. లేదురా, మంచిగా ఉడికించి మనం ఎలా తింటామో అలా పెట్టు. నెక్స్ట్ లలిత మల్లిపుడి అని చెప్పేసి మనకి రాశారు. ఈ అమ్మాయి ఎవరో కొంచెం నాలాగే ఉన్నారు అక్క, నేను ప్రెగ్నెంట్ ని, నాకు పాప కావాలి బాబు కావాలి అనేది నిజంగా మన చేతిలో ఉండదు. పుట్టేది పాప అయినా బాబైనా సరే హెల్దీగా పుట్టాలని కోరుకోవాలి, కానీ నాకు వీళ్ళే కావాలి వాళ్ళే కావాలి అని ఏం ఉండదు. నేను కూడా నీలాగే, అంటే ఫస్ట్ చెర్రీ నా కడుపులో ఉన్నప్పుడు పాప కావాలి అని ఒక పిచ్చి అంటారు కదా, ఒక పిచ్చి దానిలాగా ఉండేదాన్ని. సో నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి 5th month లో నాకు అక్కడ డాక్టర్స్ చెప్పేశారు అనమాట, మీకు బేబీ బాయ్ ఉన్నారు మీ కడుపులో, సో మంచిగా హెల్దీగా ఉన్నారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చాక నేను ఏడ్చాను చూడండి. 3 days అన్నం తినలేదు, అట్లీస్ట్ వాటర్ కూడా తాగలేదు తెలుసా. నాకు వద్దు, నాకు అమ్మాయే కావాలి అని అంటే అందరు తిట్టారు. అట్లా ఏం ఉండదు, అమ్మ ఎవరిని ఇస్తే వాళ్ళని తీసుకోవాలి అంతే. అంటే అప్పుడు చెర్రీ పాప కావాలి అని అనుకున్నాను కదా. తర్వాత నేను పూజలు చేయడం మానేసా, దేవుడి రూమ్ లోకి వెళ్ళలేదు, అసలు దేవుడు మొహం చూడలేదు, ఏం చేయలేదు అనమాట. తర్వాత వన్స్ చెర్రీ నా చేతిలోకి ఇట్లా రాగానే ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టేదాన్ని కాదు అసలు. ఎవరైతే ఏంటి, మన బేబీ మన కడుపులో నుండి బయటికి వచ్చి, అంటే మన కడుపులో మనం 9 నెలలు మోసి కన్న తర్వాత, అది పుట్టిన తర్వాత వన్స్ బాబా పాప అన్నది మనం చూడం, మన బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు సెకండ్ నాకు మళ్ళీ బెర్రీయే పుట్టాడు. ఫస్ట్ చెర్రీ పుట్టిన తర్వాత వాడితో ఆడి, వాడి ముచ్చట్లు అన్ని చూసి, బాబు థింగ్స్ అన్ని చూసిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు మళ్ళీ బాబే కావాలనిపించింది. ఎందుకు అంటే అప్పుడే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అని చెప్పేసి ఒక సినిమా రిలీజ్ అయింది అనమాట. చూసి పెద్దోడు చిన్నోడు నాకు మళ్ళీ బాబే కావాలి అని చెప్పి అనుకున్నా. సెకండ్ కూడా నేను US లోనే ఉన్నాను, అప్పుడు స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ బాబు అని చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పాప బాబు అంటే ఎవరైనా మన పిల్లలేరా, మనం హ్యాపీగా చూసుకోవచ్చు. ఏమవుతుంది, పాప అయితే ఏంటి బాబు అయితే ఏంటి, మనం ప్రేమగా పెంచితే ఇద్దరు మనల్ని మంచిగా చూసుకుంటారు. సో హెల్దీగా బేబీ పుడుతుంది, అది కోరుకోండి అమ్మని. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే, నాకు ఎవరికైనా సరే సేమ్ జెండర్స్ ఉంటారు కదా, పాప బాబు కన్నా ఇద్దరు బాబులు ఇద్దరు అమ్మాయిలు ఉంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్రెండ్స్ రిలేషన్ అండ్ బాయ్స్ థింగ్స్ చాలా బాగుంటాయి. సో ఫస్ట్ ఒకసారి బాబు పుట్టిన తర్వాత మళ్ళీ బాబు పుట్టాడని ఏడవకండి, డిసప్పాయింట్ అవ్వకండి, వాళ్ళు చాలా బాగుంటారు. అసలు పేరెంట్స్ దగ్గరికి రాదు, వాళ్ళే హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉంటారు. మా పిల్లల్ని చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, ఇద్దరు అమ్మాయిలున్నా ఇద్దరు అబ్బాయిలున్నా హ్యాపీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఇంకా హ్యాపీ. సో దేని గురించి టెన్షన్ పడకండి. లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క థింగ్ మన మంచికే. ప్రతి ఒక్క చిన్న మూమెంట్ ని కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తే లైఫ్ చాలా బాగుంటుందండి. దేని గురించి వరి అవ్వద్దు, ఇదే కావాలి అని పెట్టుకోకండి, ఏది వచ్చినా సరే యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ స్వప్న గారు, మా అమ్మాయి పేరు వైష్ణవి, మంచి పెళ్లి సంబంధం రావాలి అని చెప్పేసి నిన్న కూడా రాశారు కదండి మీరు, వస్తుంది ఆల్రెడీ. అమ్మ ఎక్కడో రాసి పెట్టేసి ఉంటుంది అమ్మాయికి. వైష్ణవి, మీ ఆయన తొందరలోనే వస్తాడు రా, మంచి మొక్కుకో. సో మంచి అబ్బాయి వస్తాడు, మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అక్క
చిలకడ దుంప బాయిల్ చేసింది పెట్టాలా అని అడుగుతున్నారు. బాయిల్ చేసే పెట్టాలి. రెడ్ శారీ కట్టుకోవాలా నవరాత్రుల్లో. అది మన ఇష్టం. బ్లాక్ తప్ప ఏదైనా వేసుకోవచ్చండి. నెక్స్ట్ మనకి మంగళ దుర్గ భవాని రాశారు. హాయ్ అక్క, నేను అఖండ దీపం పెట్టుకున్నాను కానీ శాంతి అయింది. మళ్ళీ ముట్టించానక్క, ఏమైనా జరుగుతుందా? భయంగా ఉంది. ఫస్ట్ థింగ్ భయం వదిలేసేయండి. ఏమీ కాదు. ఏ థింగ్ జరిగినా ఏమీ కాదు. అఖండ దీపం కొండెక్కింది. మీరేం కావాలని ఊదలేదు కదా, ఫ్యాన్ ఏం పెట్టలేదు కదా, కావాలని మీరు కొండెక్కించలేదు కదా, అదేదో జరిగింది. మళ్ళీ వెలిగించారు, ఏం కాదు, టెన్షన్ పడకండి. నెక్స్ట్ హాయ్ అక్క, పంచమి పూజ మీన్స్ 5th డే రోజు కదా, నవరాత్రుల్లో పంచమి డే ఇంపార్టెంట్. అంటే నవరాత్రుల్లో 9 రోజులు చాలా ఇంపార్టెంట్ డే అండి. ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క అవతారంలో ఉంటారు, ఒక్కొక్క నైవేద్యం పెడతాం మనం. సో 9 రోజులు ఇంపార్టెంట్ డే కాబట్టి 9 రోజులు చాలా నిష్టగా భక్తితో పూజ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి రామ తులసి గారు నిన్న కూడా కామెంట్ పెట్టారు. రామ తులసి గారు హాయ్ అండి, మీరు కామెంట్స్ చదువుతుంటే మాతో మాట్లాడుతున్నట్టు ఉంది. స్వప్న గారు నిన్న కామెంట్ రాశాను చూసారు కదా, దుర్గమ్మ టెంపుల్ ఉంది అన్నారు కదా మొగలరాజపురంలో, అక్కడికి నందూరి శ్రీనివాస్ గారు వాళ్ళ వైఫ్ తో పాటు వచ్చారు. నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో హ్యాపీ అండి, మీరు రండి ప్లీజ్. తప్పకుండా వస్తానండి. నిన్న మీరు చెప్పారు కదా, నోట్ చేసుకున్నాం. ఈసారి అటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాం. రాహుకాల దీపంలో పెట్టే నిమ్మకాయ దీపాలు ఏ టెంపుల్లో అయినా పెట్టుకోవచ్చా స్వప్న గారు? అమ్మవారి టెంపుల్లోనే పెట్టుకోవాలా, కొంచెం చెప్పండి. యాక్చువల్లీ ఏ టెంపుల్లో అయినా పెట్టుకోవచ్చు అండి. అమ్మవారి దగ్గర అమ్మవారి టెంపుల్లో పెడతారు ముఖ్యంగా. అయితే అమ్మవారు ఉన్న దగ్గర ఏ టెంపుల్లో అయినా పెట్టుకోండి. హాయ్ అక్క, పసుపు గణపతిని ఫస్ట్ డే చేశాను, అది ఇప్పుడు కొంచెం క్రాక్స్ వచ్చింది, ఏం చేయాలి అంటే, రోజు మనము పసుపు గణపతిని పెట్టుకుంటాం కదా, ఎవరికైనా కొంచెం క్రాక్స్ వస్తుందండి. అయితే పూజ చేసేటప్పుడు గణపతిని మనం ఆహ్వానిస్తాం కదా, సో అప్పుడు వాటర్ చల్లుతాం కదండి, కొంచెం ఎక్కువ చల్లితే మళ్ళీ నార్మల్ గా వెట్ గా అవుతుంది. ఏం కాదు, క్రాక్స్ అందరికీ వస్తాయి, టెన్షన్ పడకండి. అక్క, ఈ ఇయర్ నేను ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను అక్క. రోజు పూజలో అమ్మవారి నుంచి రోజ్ ఫ్లవర్స్ పటం మీద నుండి కిందకి పడుతున్నాయి. గుడ్, కంగ్రాచులేషన్స్. మనకి కామెంట్ వచ్చింది, అదేంటి అంటే, అంతకు ముందు పూజ చేసిన వెంటనే దేవుని రూమ్ కర్టన్స్ క్లోజ్ చేసేదాన్ని, ఇప్పుడు వారాహి అమ్మ పూజ కదా, అమ్మ తిరుగుతుంది అని క్లోజ్ చేయట్లేదు అని అన్నారు. అంటే మామూలుగా దేవుని రూమ్ లో మనం పూజ చేసేసిన తర్వాత బయటకు వచ్చి టీవీ చూస్తాము, టీవీ సౌండ్స్ అన్ని వింటాం, ఏదేదో మాట్లాడుకుంటాం కాబట్టి, ఒకసారి నాన్ వెజ్ అవి కూడా తింటాం కాబట్టి ఎప్పుడు దేవుని రూమ్ ని కొంచెం క్లోజ్ లో పెట్టి కొంచెం ఓపెన్ పెడతాము. సో ఇప్పుడు కూడా మామూలుగా పూజ అయిపోయిన తర్వాత కర్టన్ కొంచెం దగ్గరకేసి అలాగే పెట్టండి. మొత్తం ఓపెన్ అంటే మీ ఇంట్లో కంఫర్ట్ ఎలా ఉందో అలా చూసుకొని పెట్టండి. నెక్స్ట్ ఉషా గారు మనకి కామెంట్ రాశారు. హాయ్ స్వప్న గారు, నాకు పీరియడ్స్ కారణంగా ఫ్రైడే నుండి నవరాత్రి సెకండ్ డే నుండి స్టార్ట్ చేశానండి. నేను ఫ్రైడే నైట్ మహా నైవేద్యం పెట్టి సాటర్డే ఉద్యాపన చేసుకోవచ్చా? అంతే అండి, ఇంకా అలాగే చేయాలి. నెక్స్ట్ మనకి కామెంట్ వచ్చింది, పేరేం లేదండి, స్ట్రావ్స్ అని ఉంది. హాయ్ స్వప్న గారు, నేను 3rd ఇయర్ నవరాత్రులు చేయడం. నేను రోజు ధూపం వేస్తాను, ధూపంలో అమ్మవారు కనిపిస్తారు, నాకు ఫీల్ కలుగుతుంది డైలీ. నిజంగా అలా జరుగుద్దా? నేను ఆ ఫీల్ లో ఉన్నానా అనిపిస్తుందా రోజు? ఎవరికైనా ఇలా అనిపిస్తుందా? రిప్లై మీ అని చెప్పేసి అడిగారు. ఏమో అండి, కనిపించవచ్చు అమ్మ, అందులో తప్పేముంది. కొంతమంది ఇంట్లో పానకం తాగుతారు, కొంతమందికి ధూపంలో కనిపిస్తారు, కొంతమందికి విగ్రహంలో కళ్ళు తెరిచినట్టు కనిపిస్తారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మిరాకిల్స్ ఉంటాయి. సో అమ్మ కనిపించినప్పుడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, అంతే. పచ్చిపాలు పెట్టాలా, బాయిల్ చేసి పెట్టాలా అంటే, చక్కగా కాచి చల్లార్చిన పాలని గోరువెచ్చగా ఉన్నప్పుడు అమ్మకి నైవేద్యంగా పెట్టండి. హాయ్ సిస్టర్, నా పేరు సునీత. నేను ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను కానీ 8th డే మామగారి ఆర్థికం వచ్చింది, ఏం చేయాలి ప్లీజ్ రిప్లై మీ. నాకు కూడా తెలియదండి. అంటే పూజ ఆల్రెడీ చేసినప్పుడు మరి ఆర్థికం వస్తే ఇవ్వచ్చో ఇవ్వద్దో నాకు అస్సలు ఐడియా లేదు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఎవరినైనా అడగండి, వాళ్ళే చెప్తారు. నాకు తెలియని దాని గురించి నేను రాంగ్ ఆన్సర్ నేను మీకు ఇవ్వలేను కదా. నెక్స్ట్ శివదుర్గ సాయి మనకి కామెంట్ రాశారు. హాయ్ అక్క, నాదొక క్వశ్చన్. లాస్ట్ డే అమ్మవారికి చీర పెట్టాలి కదా, అది అమ్మవారికి పెట్టి ఉంచుకుంటాను బికాస్ అది వరలక్ష్మి పూజకి అని తీసుకున్నాను. సో వేరే బ్లౌజ్ పీస్ కూడా అమ్మ దగ్గర పెట్టి దాన్ని వేరే ఆవిడకి తాంబూలంలో ఇవ్వచ్చా? బ్లౌజ్ పీస్ అండ్ బ్యాంగిల్స్ ప్లీజ్ టెల్ మీ. ఇవ్వచ్చు, మీ ఇష్టం అండి. కంపల్సరీగా మీరు పెట్టిన చీర వేరే వాళ్ళకి పెట్టాలని ఏం లేదు. మీరు బ్లౌజ్ పీస్ ఇవ్వచ్చు, ఓన్లీ తాంబూలంలో ఫ్రూట్ పెట్టేసి శనగలు పెట్టి అట్లా అయినా ఇవ్వచ్చు. మీరు పెట్టింది కంపల్సరీ ఇవ్వాలని ఏం లేదు, మీరు ఉంచుకొని చక్కగా కట్టుకోండి చీరని. నెక్స్ట్ మనకి గాయత్రి కామెంట్ చేశారు. ఇందులో ఏం అడిగారంటే, రోజు పూజ చేస్తున్నారు అంట అండ్ వాళ్ళ అమ్మగారు అన్నారంట ఏమైనా డౌట్ ఉంటే స్వప్నక్కని అడగమని చెప్పి, అందుకే మనల్ని అడుగుతున్నారంట. అయితే ఇప్పుడు నవరాత్రులు చేస్తున్నానక్క, తరువాత అమ్మవారి పటంని నేను ఏం చేయాలి? ఓన్లీ ఫ్రైడే సాటర్డేని నేను దీపం వెలిగించుకుంటాను, మిగతా డేస్ నేను నిత్య పూజ చేయను అంటే, మీరు ఫ్రైడే సాటర్డే చేసుకుంటే దీపం వెలిగించినప్పుడు అట్లానే వెలిగించండి. అమ్మవారి పటంని మీ ఇంట్లోనే ఎక్కడుందో అక్కడి దేవుడి రూమ్ లో ఉంచుకోండి.
అక్క పానకం ఎలా తయారు చేయాలి? బెల్లంని చిన్న చిన్న కట్ చేసి నీళ్లు పోసేసి బాగా కలిపి అందులో కాస్త యాలకుల పొడి, కుదిరితే మిరియాల పొడి కూడా వేస్తే పానకం తాగితే సూపర్ ఉంటుంది. హాయ్ అక్క, చాలా హ్యాపీగా ఉంది నేను చేసిన కామెంట్కి రిప్లై ఇచ్చినందుకు. మా మామయ్య డెత్ యానివర్సరీ 27th ఉండే. అయితే నేను మండే నుండి 5 days చేద్దాం అనుకున్నా. బట్ సాటర్డే పీరియడ్స్ వచ్చాయి. నేను లాస్ట్ డే రోజు పూజ చేసుకోవచ్చా? నేను 5 days చెప్పులు వేసుకోవద్దు అనుకున్నా. బట్ పీరియడ్స్ వల్ల చేయలేదు. లాస్ట్ డే ఒక్కరోజు అయినా చెప్పులు లేకుండా పూజ చేయొచ్చా? ఒక్కరోజు అయినా చేద్దాం అనుకుంటున్నా, చెప్పండి ప్లీజ్. ఇందులో చెప్పడానికి ఏం లేదు, మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. లాస్ట్ డే ఖచ్చితంగా పూజ చేసుకోండి. ఒక్కరోజు చెప్పులు వేసుకోకండి. ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా అమ్మకి పూజ చేస్తే చాలు కుదిరినప్పుడు. నెక్స్ట్ మనకు కామెంట్ వచ్చింది. హాయ్ అక్క, నాకు బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయి. పూజ చేసిన తర్వాత కాసేపు పడుకుంటే బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయి అక్క, నేను ఏమైనా తప్పు చేశానా అని ఒక అమ్మాయి అడుగుతున్నారు. పేరు ప్రమిత అని రాశారు. మల్టీ స్పెషాలిటీ అని ఉంది. యాక్చువల్గా మనం ఏది థింక్ చేస్తామో అదే మన డ్రీమ్స్లోకి వస్తాయి. బై మిస్టేక్ ఏదైనా బ్యాడ్ డ్రీమ్ వస్తే కనుక దాన్ని పట్టించుకోకండి. అది పూజలో మిస్టేక్ చేసినట్టు ఏం కాదు. ఇన్ కేస్ బ్యాడ్ డ్రీమ్స్ వచ్చినా, బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అనుకోండి. ఒక 10 times, 11 times, ఒక 11 times, 21 times అనుకుంటే థాట్స్ అన్ని వెళ్ళిపోతాయి. ముఖ్యంగా మన పిల్లలు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేవరకు భయం వేస్తూ ఉంటుంది. హస్బెండ్ కూడా నైట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వచ్చేవరకు భయం వేస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అనుకుంటే అలాంటి థాట్స్ అన్ని పోతాయండి. మన మంచి జరగడానికి, ఏదైనా అంటే ధైర్యం రావడానికి, అన్నిటికీ రాముల వారిని తలుచుకుంటే అంత మంచి జరుగుతుంది. నెక్స్ట్ మనకి పుట్ట అనుష కామెంట్ రాశారు. హాయ్ అక్క, థ్యాంక్స్ రిప్లై ఇచ్చినందుకు. అక్క చిన్న హెల్ప్ ప్లీజ్, మా హస్బెండ్ జాబ్ లేట్ అవుతుంది. నేను అమ్మవారి అడిగాను, మా ఆయనకి జాబ్ రావడం లేట్ అవుతుంది. నేను మా అమ్మవారిని అడిగాను, పూజలో చెప్పానక్క అని అంటున్నారు. అమ్మవారిని అడిగారు కదా. అంతేకాకుండా ఎవ్రీడే కనకదార పారాయణం మీరు మీ హస్బెండ్ ఇద్దరు కలిసి చదువుకోండి. ఖచ్చితంగా జాబ్ తొందరలోనే వస్తుంది. కనకదార చాలా వాటికి దారిని చూపిస్తుందండి. ముఖ్యంగా నేనే పెద్ద ఎగ్జాంపుల్, ఫాలో అవ్వండి. అండ్ ఇట్స్ హార్డ్లీ టేక్ 5 to 6 minutes అండి. మంచిగా ఫాస్ట్గా చదవడం వచ్చేస్తే స్టార్టింగ్లో ఒక 10 minutes పడుతుంది. ఒక 1 week అట్లా ప్రాక్టీస్ చేసేస్తే మంచిగా 6 minutesలో అయిపోతుంది. హలో అక్క, నేను కూడా నవరాత్రులు చేస్తున్నాను, కానీ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నా. సో కబోర్డ్లో పెట్టుకున్న అమ్మని, కానీ కబోర్డ్కి ఆపోజిట్ షూ స్టాండ్ ఉంది. పూజ చేసే టైంలో ఓపెన్ చేసి చేసుకుంటున్నా అక్క. ఏమన్నా తప్పు చేస్తున్నానా ప్లీజ్ చెప్పండి. నాకు ఇంకొక ఆప్షన్ లేదు. చాలా చిన్న రూమ్ అక్క అని చెప్పేసి అంటున్నారు. అయ్యో, ఎంత బాధ అనిపిస్తుందో ఇది చదువుతుంటే. మీరు అమ్మకి మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారు. మీరు ఎక్కడైతే అమ్మ కబోర్డ్లో పెట్టి చేసుకుంటున్నారో మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. చుట్టుపక్కల ఏముంది ఏంటి మర్చిపోండి. ఫస్ట్ థింగ్, మీరు అమ్మవారు ఉన్నారు, పూజ చేసుకుంటున్నారు. పూజ అయిపోయిన తర్వాత కబోర్డ్ క్లోజ్ చేసేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అమ్మకి అన్నీ తెలుసు, మీరు ఎక్కడున్నారో తెలుసు, ఎలా చేస్తున్నారో తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి టెన్షన్ పడకండి. హాయ్ అక్క, 8th day మా మామగారి ఆర్థికం పూజ చేసుకోవచ్చా? ప్లీజ్ రిప్లై మీ. నాకు తెలియదండి, ఇది మీకు సెకండ్ టైం రాస్తున్నారు. నాకు తెలియని దాని గురించి నేను చెప్పలేను. పెద్దవాళ్ళని అడగండి. నాకు తెలిసి చేసుకోకూడదు అనుకుంటున్నా, కానీ నాకు నిజంగా తెలియదు. హాయ్ అక్క, నా నేమ్ దివ్య, మీ పూజలు చాలా బాగుంటాయి. మళ్ళీ మనకి దివ్య కామెంట్ చేశారు. హాయ్ అక్క, నా నేమ్ దివ్య, మీ పూజలు బాగుంటాయి అక్క. నాకు ఒక డౌట్ అక్క, నేను ఒక కోరిక కోసం గట్టిగా అనుకుంటున్నా అక్క. అది దేవుడి ముందు కలలో కూడా అదే కోరుకుంటున్నట్టు కల వస్తుంది. ఆ కోరిక తీరాలని కోరుకుంటున్నాను అక్క. మీరు కూడా నా గురించి అనుకోండి అంటుంది. మనం కోరుకునే కోరికలు న్యాయబద్ధంగా, కరెక్ట్గా అంటే న్యాయంగా కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయండి. కానీ అన్యాయంగా కోరుకుంటే మటుకి తీరవు. సో మీ కోరిక న్యాయబద్ధం అయితే కనుక అమ్మని నేను చెప్తాను, ఖచ్చితంగా తీరుతుంది. మీరు కూడా మంచి పూజ చేసుకోండి. హాయ్ అక్క, ప్లీజ్ లెండ్ మీ నందూరి గారి ఛానల్ అక్క. నందూరి గారిని కొట్టి చూడండి, ఆన్లైన్లో వచ్చేస్తుంది. హాయ్ అక్క, నాకు కిచెన్లో పూజ చేసుకుంటున్నాను. వారాహి మాత విగ్రహం పెట్టుకోవచ్చా? కిచెన్లో నాన్ వెజ్ వండుకుంటాము కదా, ప్లీజ్ రిప్లై మీ అక్క. అంటే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా కిచెన్ ఇట్లా ఉంటుందండి. కిచెన్కి పక్కనే దేవుని రూమ్కి కబోర్డ్ సపరేట్గా ఉంటుంది అనమాట. మా మమ్మీ వాళ్ళు అయితే పెట్టుకుంటున్నారు. మా మమ్మీ కూడా విగ్రహం తెచ్చుకొని 2 years అయింది, పెట్టుకున్నారు. అంటే పూజ చేసినంత సేపు చేసుకొని కబోర్డ్ క్లోజ్ చేస్తారు. సో నవరాత్రుల్లో అయితే నాన్ వెజ్ వండరు, బట్ నార్మల్ టైంలో వాళ్ళు వండుకుంటారు. డైలీ నిత్య పూజ అయిపోయిన తర్వాత కూడా కబోర్డ్ క్లోజ్ చేస్తాం కాబట్టి మామూలుగా అయితే చాలా మంది అలాగే చేసుకుంటారు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి దీని గురించి. హాయ్ అక్క, నా పేరు త్రివేణి,
దేవుడికి పెట్టిన ప్రసాదం కాసేపు అయిన తర్వాత మనం తీసుకోవచ్చా, లేదంటే దేవుడి దగ్గరే పెట్టాలా? దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత హ్యాపీగా మనం నైవేద్యం తీసుకోవచ్చండి. ఈ కామెంట్ నాకు అసలు అర్థం కాలేదండి. హాయ్ స్వప్న, ప్లీజ్ నా కామెంట్ కి రిప్లై ఇవ్వాలి కంపల్సరీగా. నేను ఫస్ట్ టైం వారాహి పూజ చేసుకుంటున్నా. నాకు ఫస్ట్ డే మా అమ్మను తీసుకెళ్లిపోయారని కల వచ్చింది. ప్లీజ్ రిప్లై. ఓకే, అమ్మవారు అమ్మని అంటే ఏదైనా బ్యాడ్ డ్రీమ్ వచ్చిందా మీకు? ఏం కాదండి, ఏం టెన్షన్ పడకండి, దాని గురించి అసలు ఆలోచించకండి. ఒక్కొక్కసారి మనకి కలలో అలా వస్తే ఆయుష్ కూడా పెరుగుతుంది అంటారు, అలా ఆలోచించండి. నెక్స్ట్ మనకి కిరణ్మయి గారు కామెంట్ రాశారు. హాయ్ అక్క, నా పేరు భవాని. నేను నవరాత్రికి ముందు 18 శుక్రవారాలు అనుకొని 17 శుక్రవారాలు చేశాను. ఇంతలోపే వారాహి నవరాత్రులు మొదలయ్యాయి. ఇంకొక వారం ఉంది. అమ్మవారి నవరాత్రులు చేస్తున్నాను. రాత్రి అమ్మవారికి పెట్టిన నైవేద్యం చిలకడ దుంప, అరటి పండ్లు ఉదయం తింటాను, భోజనం చేస్తాను. ఉల్లిపాయ వెల్లుల్లి తినడం లేదు. అలాగే అమ్మవారికి నైవేద్యంగా చేసింది కొద్దిగా అమ్మవారికి పెట్టి అందరము రాత్రి అదే తింటాము. అమ్మవారికి చదువుతూ ఉండగా ఒకసారి ఎవరో గంభీరంగా నా పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది. తిరిగి చూస్తే గేట్ దగ్గర ఎవరూ లేరు. ఇది 3వ రోజు జరిగింది. అమ్మ వచ్చింటారు, మిమ్మల్ని పిలిచింటారు. హ్యాపీ, అమ్మ గొంతు మీరు విన్నారు కదా. సో ఇలాగే హ్యాపీగా జరుపుకోండి నవరాత్రులు. నెక్స్ట్ మనకి భువన రాశారు. నా పేరు భువన అక్క. అందరూ నన్ను భయపెడుతున్నారు, ఇంట్లో వారాహి అమ్మ పూజ చేయకూడదు అని. అయినా నేను అమ్మ పూజ చేయాలి అని అనుకున్నా, అందుకే చేస్తున్నా. చేయొచ్చా చేయకూడదా? మేము అందరం చేస్తున్నాం, ఇంత వేల మంది చేస్తున్నారు. అందరికీ మంచి జరుగుతుంది, మీకు కూడా మంచి జరుగుతుంది, టెన్షన్ పడకండి. సో నేను మీకు ఒక విషయం చెప్పాలి. లాస్ట్ ఇయర్ వారాహి అమ్మ విగ్రహం పెట్టుకున్నప్పుడు కొన్ని మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. మీకు కూడా తెలుసు. కంపెనీ ఫోన్ కి కాల్ చేసి నువ్వు ఇంట్లో విగ్రహం పెట్టుకున్నావు, అందుకే నీకు ఇలాంటివి అన్ని జరుగుతున్నాయి, అమ్మవారి విగ్రహం ఫస్ట్ ఎవరికైనా ఇచ్చేసే, వారాహి అమ్మ విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు అని చాలా మంది కాల్ చేసి చెప్పారు నాకు. నేను అసలు అవి పట్టించుకోలేదు. ఎప్పటి నుండి అయితే తెచ్చి పెట్టుకున్నాను అమ్మని, ఆ రోజు నుండి ఇప్పటి వరకు అమ్మ మా ఇంట్లోనే ఉన్నారు. అమ్మ అందరినీ బాగా చూసుకుంటారు. అసలు ఆ భయాలు ఫస్ట్ తీసేయండి. హాయ్ అక్క, నేను వారాహి అమ్మ పూజ ఫస్ట్ టైం చేస్తున్నా. ఫోటో పెట్టుకున్నా. ఫోటో పూజ గదిలో అన్ని ఫొటోస్ తో కలిపి ఈ ఫోటో ఫ్రేమ్ కూడా వాల్ కి పెట్టేసి పూజ చేస్తున్నా. 9th డే నేల పైన పెట్టి వేసి పూజ చేసుకోవచ్చా? అంటే తాంబూలం, శారీ అన్ని పెడదాం కదా, అందుకే పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. ఓన్లీ 9th డే పసుపు గౌరమ్మని పెట్టుకొని పూజ చేసుకొని అమ్మవారికి చీర అన్ని సమర్పించి పూజ చేసుకొని తర్వాత మీరు ఉద్యాపన చేసుకోవచ్చు. లేదు మీరు పటం పైన పెట్టేసి 9 రోజులు కింద పసుపు గౌరమ్మని పెట్టి పూజ చేసుకుంటే గనక 9th డే కూడా కదపకూడదండి, అలాగే చేసుకోవాలి. సో అమ్మవారి పటం ఎక్కడుందో అక్కడే పెట్టుకోవాలన్నమాట. నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ మనకి స్పందన అనుకుంటా మెయిల్ కామెంట్ రాశారు. హాయ్ స్వప్న గారు, నేను కూడా నవరాత్రి పూజ చేస్తున్నాను. కొన్ని మీ వీడియోస్ లో మీరు ఫుట్వేర్ వేసుకుని కనిపించారు. ఏదైనా నవరాత్రి పూజ చేసేటప్పుడు ఫుట్వేర్ వేసుకోవద్దు కదా, మరి మీరు వేసుకుంటున్నారు, నవరాత్రి టైంలో ఏం కాదా అని అడిగారు. యాక్చువల్లీ దీక్ష తీసుకుంటే అంటే మాల వేసుకుంటారు కదండి, మాల వేసుకొని దీక్ష తీసుకొని, లేదా 9 రోజులు నేను చెప్పులు వేసుకోను, 9 రోజులు నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటే వేసుకోరు. నేనైతే అలా ఏం అనుకోలేదండి. అండ్ మాల వేసుకోలేదు, దీక్ష తీసుకోలేదు కాబట్టి నేను వేసుకుంటున్నాను. షూట్స్ కి అక్కడిక్కడికి వెళ్తాను కదండి, కొన్ని ప్లేస్ లో అంటే అలవాట్లేదు, నేను అనుకోలేదు. అనుకుంటే వేసుకోకుండా ఉండేదాన్ని, అనుకోలేదు, దీక్ష కూడా తీసుకోలేదని నేను వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు చేసేవాళ్ళు, మా చిన్న చెల్లి అనుకుంది నేనైతే చెప్పులు వేసుకోను ఈ 9 రోజులు అని లాస్ట్ ఇయర్ అనుకుంది. 9 రోజులు చెప్పులు వేసుకోలేదు. ఈ ఇయర్ అయితే మామూలుగా వేసుకుంటుంది. నేను కూడా అనుకోలేదు, అది మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. హాయ్ స్వప్న గారు, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టుకున్నా, ఆ తర్వాత దీపం కుందిలో వత్తి కాలిపోయి ఫుల్గా ప్రమిదలో బ్లాక్ గా అయిపోతుంది, ఏమైనా ప్రాబ్లం? అంటే ఏం లేదండి. చక్కగా ఇప్పుడు దీపం పెట్టుకున్నప్పుడు అందులో నూనె అయిపోతుంది, నెయ్యి అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఒత్తు కాలుతుంది కదా. సో మొత్తం కంప్లీట్ గా కాలినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి మన పూజ దేవుడు తీసుకున్నందుకు. ఇట్లాంటి చిన్న భయాలు ఏం పెట్టుకోకండి. హాయ్ అక్క, నేను కూడా లాస్ట్ 2 years నుండి వారాహి అమ్మ పూజ చేస్తున్నాను. అక్క డైలీ ఈవినింగ్ నండూరి గారి పంచచోపచార పూజ చేసి మార్నింగ్ నార్మల్ గా దీపం పెట్టుకుంటున్నాను. ఈ రోజు పంచమి కాబట్టి ఈ రోజు ఈవినింగ్ కూడా పూజ చేసి రేపు అంటే మంగళవారం ఉద్వాసన చెప్పొచ్చా? ఎందుకంటే మంత్ ప్రాబ్లం ఉందక్క, మార్నింగ్ ఉద్వాసన చెప్తా కాబట్టి మంగళవారం మార్నింగ్ పూజ చేసి ఉద్వాసన చెప్పాలా, లేదా పూజ చేయకుండా చెప్పాలా? అంటే ఎప్పుడైనా ఉద్వాసన పూజ చేసిన తర్వాతనే చెప్పాలండి. అంటే ఇంటికి మన దగ్గరికి ఫ్రెండ్స్ వచ్చాక మనతో టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇస్తామా, ఫస్ట్ వాళ్ళు రాకముందే సెండ్ ఆఫ్ ఇస్తామా కదా? పూజ అయిపోయినాకనే మనం ఉద్వాసన చెప్పుకోవాలి. అండ్ ఇంకొకరు
నాకు డేట్ రావాలి, ఇది డేట్ టైము ఇంకా రాలేదు, పూజ చేసుకుంటున్నాను, టెన్షన్గా ఉంది అని అంటున్నారు. టెన్షన్ పడకండి. అమ్మ మనతో ఎన్ని రోజులు పూజ చేసుకోవాలని ఉంటే అన్ని రోజులు చేసుకుంటాం మనం. నాకు కూడా పీరియడ్స్ టైము కానీ రాలేదు, చేసుకుంటున్నా, వస్తే ఇంట్లో వాళ్ళు చేస్తారు. టెన్షన్ పడకండి, హ్యాపీగా చేసుకోండి. అండ్ మీరు ఎందుకు ప్రోగ్రామ్ చేయట్లేదు? నేను రెగ్యులర్గా ప్రోగ్రామ్ చేస్తున్నాను కదండి, ఈటీవీ అభిరుచి. సో ఈ రోజుకి వచ్చిన కామెంట్స్ అయితే అన్ని చదివేశానండి. మళ్ళీ రేపు వచ్చిన కామెంట్స్కి రిప్లైగా నేను చదువుతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిన్న పెట్టిన వీడియోలో కొంతమంది నా కామెంట్ మీరు చదవలేదు అంటున్నారు. నేను ఇప్పుడు వీడియో చేసేంత వరకు వచ్చిన కామెంట్స్ అన్నీ నేను చదువుతున్నానండి. తర్వాత వచ్చిన వాటిని చదవలేదేమో, మిస్ అయ్యి ఉంటే మళ్ళీ రేపు కామెంట్ పెట్టండి, నేను చదువుతాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి కనకధార.